బతుకమ్మ దేవి నవరాత్రి ఉత్సవాలకు భాగ్యనగరం ముస్తాబోతోంది. నగరంలోని అమ్మవారి ఆలయాల్లో దేవి నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తుంటారు. ఇక జూబ్లీహిల్స్ లోని అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ప్రతి ఏటా ఘనంగా జరుగుతాయి. ఒక్కో రోజు ఒక్కో అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఈసారి లక్షల మంది వచ్చి దర్శనం చేసుకుంటారని పూజారులు చెబుతున్నారు. దేవి నవరాత్రి వేడుకల ఏర్పాట్లపై మరింత సమాచారం కల్పన అందిస్తారు. శరన్నవరాత్రి వేడుకలు నగరంలో ఘనంగా జరుగుతూ ఉంటాయి. ఇక పెద్దమ్మ తల్లి ఆలయంలోనైతే ప్రతి ఏటా ఎంతో వైభవంగా కూడా ఈ శరన్నవరాత్రి వేడుకలు కూడా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా పెద్ద ఎత్తున నగరవాసులు వచ్చి పెద్దమ్మ తల్లిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇక 9 రోజుల పాటు 9 అవతారాల్లో మనకు దర్శనమిచ్చే ఆ అమ్మవారికి సంబంధించి ప్రతిరోజు ప్రత్యేకమనే చెప్పుకోవచ్చు. మరి అట్లాంటి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి లక్షల మంది వస్తుండడంతో ప్రతి ఏటా ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటారు. మరి ఈ సంవత్సరం కాను దేవీ నవరాత్రులకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారో తెలుసుకుందాం. ప్రస్తుతం నేను పెద్దమ్మ తల్లి ఆలయంలో ఉన్నాను. ఒక్కసారి మనం ఆలయ ప్రాంగణం అంతా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున పబ్లిక్తో రద్దీగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఆలయానికి సంబంధించి కూడా ఇప్పటికీ ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. ఆలయంని సర్వాంగ సుందరంగా కూడా ముస్తాబు చేస్తూ ఉన్నారు. మరి మనతో పాటు ఆలయానికి సంబంధించిన ఈవో శ్రీనివాసరాజు గారు ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడతాం. ఈ సంవత్సరంకు గాను ఏర్పాట్లు ఏ విధంగా చేస్తూ ఉన్నారు, దాదాపు ఎంతమంది వచ్చే అవకాశం ఉందో తెలుసుకుందాం. సార్, ప్రతి సంవత్సరం పెద్దమ్మ తల్లి ఆలయం అంటే విజయవాడ కనకదుర్గమ్మ ఎంత ఫేమసో మన దగ్గర మన నగరంలో జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి అంత ఫేమస్. ప్రతి ఏటా లక్షల మంది వస్తూ ఉంటారు. ఇక ఈ సంవత్సరం గాను నవరాత్రి వేడుకలు ఏ విధంగా జరగబోతూ ఉన్నాయి సార్? శ్రీమాత్రే నమః. పెద్దమ్మ తల్లికి ఈ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు 22వ తేదీ నుంచి మొదలయ్యి 2వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగుతాయి. దానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు భక్తులకి త్వరితగతిన దర్శనం చేసుకునేలాగా, అలాగే ప్రత్యేక క్యూ లైన్లు, ప్రత్యేక షెడ్లు, అలాగే అలంకారానికి సంబంధించి ప్రతి ఏడు కూడా వివిధ రకాలుగా చేస్తూ ఉంటాము. అలాగే ఈ సంవత్సరం కూడా కొత్త రకంగా మొత్తం ఈ డెకరేషన్లు అవన్నీ చేయడం జరుగుతుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తొందరగా దర్శనం అయ్యేలాగా. అలాగే ఈసారి 11 రోజులు రావడం జరిగింది. 11 రోజులు 11 అలంకారాల్లో అమ్మవారు దర్శనమిస్తారు. అలాగే 11 రోజుల పాటు కూడా మనకి 9 రోజుల పాటు విశేషంగా అన్నదానం కూడా కార్యక్రమం కూడా జరుగుతుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలైన ఏర్పాట్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ 9 రోజుల పాటు కావచ్చు, ఆలయంకి సంబంధించి ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల సమయం వరకు దర్శనం కల్పిస్తూ ఉంటారు. దాంతోపాటు ఎంతమంది వచ్చే అవకాశం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ సంవత్సరం? ముఖ్యంగా మనకి దసరాకి 3 డేస్ ముందు నుంచి కూడా సుమారు 1,00,000 మంది వరకు వచ్చే, దసరా రోజు అయితే 1,20,000 1,30,000 వరకు వచ్చే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. వెహికల్స్ అవి లోపలికి రాకుండా బయటనే ఇక్కడ ఆ 3 రోజుల పాటు మన దగ్గర వాహన పూజలు కూడా ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఎవరి బట్టికి వాళ్ళే పూజలు చేసుకుని వెళ్ళటం జరుగుతుంది. వాహన పూజలు అవన్నీ కూడా మనం రద్దు చేస్తాము ఆ 3 రోజుల పాటు. ఎందుకంటే భక్తులకి చాలా ఇబ్బంది కలుగుతుంది ఆ విషయంలో, అందుగురించి చేయడం జరుగుతుంది. టైమింగ్స్ ఉదయం 3 గంటలకి మొదలైన అభిషేకం నుంచి మొదలైన దేవాలయం మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. అలాగే మళ్ళీ 3 గంటల నుంచి రాత్రి సుమారు 10 గంటల వరకు ఉంటుందండి. ఎందుకంటే సేవా కార్యక్రమం, అమ్మవారి సేవా కార్యక్రమం పుష్కరిణి వరకు వెళ్ళి వచ్చేటప్పటికి సుమారు 10:30 ఆ సమయం అవుతుంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మనం భక్తులు ఎక్కువ ఉన్నట్టయితే ఒక ½ గంట అలాగా పెంచడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా పెద్దమ్మ తల్లి ఆలయం అంటే వీఐపీ తాకిడి కూడా ఉంటుంది. సో వీఐపీ తాకిడి వచ్చినప్పుడు ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా ఏ విధంగా భక్తులకు దర్శనం కల్పించే అవకాశం ఉంటుంది? వీఐపీలు వచ్చినప్పటికీ కూడా మన దగ్గర అటువంటి ఇబ్బంది ఏమీ ఉండదమ్మా. ఎవరిని లైన్ అటువంటి ఆపడం జరగదు. సామాన్య భక్తులకి ఎక్కువ అందుబాటులో ఉంటుంది పెద్దమ్మ తల్లి. అలాగే మధ్యతరగతి వారు ఎక్కువ పెద్దమ్మ వారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. వారికి ఏ కార్యక్రమం చేసినా ముందు పెద్దమ్మ తల్లిని దర్శనం చేసుకుందే వాళ్ళు ఒక ప్రగాఢమైన విశ్వాసంతో అందరూ ఇక్కడికి వస్తుంటారు. వారికి తగ్గట్టుగానే మనం కూడా వారికి తగ్గట్టు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి మనతో పాటు ఆలయానికి సంబంధించిన పెద్ద పూజారి గారు ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. ఈ సంవత్సరం గాను అమ్మవారు ఎన్ని అవతారాల్లో దర్శనం ఇవ్వబోతా ఉన్నారు? స్వామి, చెప్పండి స్వామి. ప్రతి సంవత్సరం కూడా దేవీ నవరాత్రులు ప్రత్యేకంగా జరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరంకి గాను అమ్మవారు ఏ అవతారాల్లో దర్శనం ఇవ్వబోతా ఉన్నారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ పెద్దమాంబ పరదేవతాయ నమః. హైదరాబాద్లో జూబ్లీహిల్స్లో గల శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయంలో అత్యంత వైభవంగా, అంగరంగ వైభవంగా దసరా నవరాత్రోత్సవాలు రేపు ఆరంభమవుతున్నాయి. ఈ యొక్క ఆరంభ సమయంలో మా చైర్మన్ గారు అయినటువంటి శ్రీ పి విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు ఆరంభమవుతున్నాయి. రేపు ఉదయాన్నే 3 గంటలకు పూర్ణాభిషేకం, 6 గంటలకు ఆరతి మంత్రపుష్పము, అదేవిధంగా 9 గంటలకు గణపతి పూజ, పుణ్యవాచనం, ఋత్విగ్వరణం, అగ్నిమదన కార్యక్రమం, అదేవిధంగా కలశస్థాపన, ఇటువంటి ఇత్యాది కార్యక్రమాలు
జరుగుతాయి. అదేవిధంగా చతుర్వేద పారాయణలు, ఋగ్వేద పారాయణలు, యజుర్వేదం, సామవేదం, అథర్వణ పారాయణలు, మాన్యాసపూర్వకం రుద్రాభిషేకము, మూలమంత్ర అనుష్ఠానాలు జరుగుతుంటాయి నిత్యం కూడా. ప్రతిరోజు కూడా అమ్మవారు వివిధ రకాల అలంకారాలతో 10 రోజులు అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంటుంది. మొదటి రోజున అమ్మవారు బాలా త్రిపుర సుందరిదేవి, గాయత్రీదేవి, 2వ రోజు, 3వ రోజు అన్నపూర్ణాదేవి, గజలక్ష్మీదేవి, స్కందమాత, రాజరాజేశ్వరి, లలితాదేవి, దుర్గాదేవి, అదేవిధంగా మహిషాసురమర్దని పెద్దమ్మ తల్లి రూపంలో చివరి దినాన దసరా రోజున పెద్దమ్మ తల్లి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తుంటుంది. ఈ యొక్క 10 రోజులు 11 రకాల అలంకారాలతో అమ్మవారు దర్శనమిస్తుంది. ఇక్కడ నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా ఈ యొక్క 10 రోజులు వచ్చి విశేషంగా లక్షలాది మంది భక్తులు వచ్చి దర్శించుకుంటారు. కాబట్టి ఈ యొక్క శరన్నవరాత్రోత్సవాలు ఎవరైతే దీక్షతోని ఈ యొక్క ఉత్సవాలు ఇంట్లో చేస్తారో, చేయని వారు ఎవరైనా ఉంటారో వారు నిత్యం వచ్చి అమ్మవారు దర్శించుకుంటే అదే ఫలితాన్ని పొందుతారు. సో చూస్తూ ఉండగా దాదాపు పెద్దమ్మ తల్లి అమ్మవారికి సంబంధించి కూడా 11 రోజుల పాటు కూడా 11 అవతారాల్లో అమ్మవారి దర్శనం ఇవ్వబోతా ఉన్నారు. అందుకు సంబంధించి కూడా ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు కూడా చేశామని చెప్తా ఉన్నారు. ఇక రేపటి నుంచి కూడా మనకు అమ్మవారి ఉత్సవాలు అయితే ప్రారంభం కాబోతా ఉన్నాయి. ప్రజలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా వచ్చే భక్తులకు కావచ్చు, దీక్ష తీసుకునే వచ్చే భక్తుల కోసం కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. కెమెరా పర్సన్ అశోక్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.